సైన్స్. రేపు సైన్స్ నాలెడ్జ్ క్రాకర్స్ అమ్మా. మా నాలెడ్జ్ క్రాకర్స్ రేపు సైన్స్ నాలెడ్జ్ క్రాకర్స్ ఉందంట గైస్. అందుకనే ఫస్ట్ సెమిస్టర్ మొత్తం అన్ని లెసన్స్ చదివాను. చూసుకోండి కనిపించిందా? ఓకే, ఇప్పుడైతే ఎడిట్ చేయబోతున్నాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. ఎక్సర్సైజెస్లో క్వశ్చన్స్ ఇవి. నేమ్ ద మేజర్ న్యూట్రియంట్స్ ఇన్ అవర్ ఫుడ్. Carbohydrates, fats, proteins, vitamins, dietary fiber and water are the major nutrients in our food. Okay guys. Next, name 2 foods rich in fats, starch, dietary fiber, protein. చెప్పండి మీరు. ప్రోటీన్కి మీరు చెప్పండి, ఈ మెథడ్ నేను చూసుకుంటా. ఫ్యాట్స్ గీ, బటర్, చీజ్, మీట్, పామ్ ఆయిల్. స్టార్చ్ రైస్, వీట్, బాజ్రా. బాజ్రానేనా? బాజ్రా. డైటరీ ఫైబర్ స్పినాక్, క్యాబేజ్, లేడీస్ ఫింగర్. Tick the statements that are correct. By eating rice alone, we could fulfill our nutritional requirements of our body. Is it correct or wrong, guys? నాకైతే రాంగ్ అనిపిస్తుంది. అవును, రాంగే. రీజన్, rice gives only carbohydrates, whereas our body needs other nutrients also. Deficiency diseases can be prevented by eating a balanced diet. Yes, it's true. అది వచ్చేసి ట్రూ గైస్. Next, meat alone is sufficient to provide all nutrients to the body. Meat all nutrients provide చేసిద్దా? లేదు, ఇట్స్ రాంగ్. రీజన్ ఎందుకు? meat gives only fat and minerals, whereas our body needs other nutrients also. అంటే మీట్ ఓన్లీ ఫ్యాట్ అండ్ మినరల్స్ ఇచ్చిద్ది, కాకపోతే మన బాడీకి అదర్ న్యూట్రియంట్స్ కూడా కావాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏ, డాష్ ఈజ్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి. rickets. Deficiency of dash causes a disease known as beriberi. B1. Deficiency of vitamin C causes a disease known as scurvy. Night blindness is caused due to the deficiency in our food, vitamin A. Next lesson తీసేద్దాం. ఓకే, నేమ్ 5 objects. ఇవన్నీ చూసుకోండి క్వశ్చన్స్ ఒకసారి. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. నేను టిక్ చేసినవి చూసుకోండి. థర్డ్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూడండి, అవి మాత్రమే. ఇంకా అన్నీ చదివేస్తే నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, అలా చూసారని అనుకుంటున్నా. ఓకే,
Name 5 objects which can be made from wood. Table, chair, bed, boat, bullock cart. ఇవైతే ఉన్నాయి, కానీ ఇంకా ఉన్నాయి. ఐ మీన్ డోర్, చాలా ఉన్నాయి, వదిలేండి. నెక్స్ట్, select those objects from the following which shine. Glass bowl, plastic toy, steel spoon, cotton shirt. Okay, glass bowl and steel spoon are shining objects. ఇదైతే 6th క్లాస్ది. Match the objects given below when with the materials from which they could be made. Remember, an object could be made from more than one material, and a given material could be used for making many objects. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే బుక్, టంబ్లర్, చైర్, టాయ్, షూస్. మెటీరియల్స్ గ్లాస్, వుడ్, పేపరు, లెదరు, ప్లాస్టిక్స్. ఇది వచ్చేసి 3rd క్వశ్చన్, మ్యాచింగ్ ఆన్సర్. ఆబ్జెక్ట్స్ బుక్, టంబ్లర్, చైర్, టాయ్, షూస్. మెటీరియల్స్ బుక్, పేపర్, టంబ్లర్, గ్లాస్, చైర్, వుడ్, ప్లాస్టిక్, టాయ్, లెదరు, ప్లాస్టిక్, షూస్, ప్లాస్టిక్, లెదరు. నెక్స్ట్ 4th క్వశ్చన్, స్టేట్ వెదర్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఫస్ట్ వన్, స్టోన్ ఈజ్ ట్రాన్స్పరెంట్ while గ్లాస్ ఈజ్ opaque. స్టోన్ అంట ట్రాన్స్పరెంట్ అంట, గ్లాస్ అనేది opaque అంట. ఫాల్స్. సెకండ్, a notebook has luster while eraser does not. False. Chalk dissolves in water, a piece of wood floats on water. True. Sugar does not dissolve in water. False. Oil mixes with water. False. Sand settles down in water. True. Vinegar dissolves in water. True. ఓకే, రౌండ్ షేప్డ్. మీరు 5th క్వశ్చన్ మీరు చూసుకోండి, నా వల్ల చదవడం. రౌండ్ షేప్డ్ బాస్కెట్బాల్, ఆరెంజ్, గ్లోబ్, ఎర్తన్ పిక్చర్. మా ఎర్తన్ పిక్చర్ అంటే ఏంటి? ఎర్తన్ పిక్చర్ సెంటెన్స్ ఏం లేదు. పిక్చర్, PITCHER. Other shapes. Water, sugar, apple. Eatables, water, orange, sugar, apple. Non-eatables, basketball, globe, earthen pitcher. ఇది నాన్ ఎడిబుల్ అంటమా? కొండలా? సర్లే, నేను అదా కాలం నోట. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ దట్ ఫ్లోట్ ఆన్ వాటర్. వుడ్, ఇది లేదు, ఇది కాదు, ఇది వుడ్, సింక్, ఆయిల్, కెరోసిన్. వుడ్ ఆయిల్లో సింక్ అయిద్ది, కెరోసిన్లో కూడా సింక్ అయిద్ది. ప్లాస్టిక్ ఫ్లోట్ అయిద్ది. మా థర్మాకోల్ ఆయిల్లో ఫ్లోట్ అయిద్దా? కెరోసిన్లో లిక్విడ్లో ఫ్లోట్ అవుతుంది కదా అది. మరి ప్లాస్టిక్ కూడా ఫ్లోట్ అయ్యింది. వుడ్
Sinker. Baby. All others are non-living things. Find odd one out from the following. A. Chair, bed, table, baby, cupboard. B. Rose, jasmine, boat, marigold, lotus. C. Aluminium, iron, copper, silver, sand. D. Sugar, salt, sand, copper sulfate. Radu. Choose you. Maybe all others are. Answer A. Baby. All others are non-living things. Except this, all others are non-living things. B. Boat. Except this, all others are flowers. Sand. Except this, all others are metals. Sand. Malli. D. Except this, all others are soluble in water. Next lesson. ఇంకా లాస్ట్ లెసన్ మా ఇంకా 6th లెసన్ ఒకటే ఉంది చదవాల్సింది. 6th లెసన్ ఓకే దొరికేసింది. వాట్ ఈస్ అ హ్యాబిటాట్? The surroundings where living organisms live are called habitat. How cactus is adapted to survive in a desert? I mean, తెలుసుగా అడవి అడవేనా ఎడారి డెజర్ట్ అంటే ఎడారి, తినే డెజర్ట్ కాదు. The adaptations that help cactus to survive in a desert are: its leaves are modified into spines, అంటే ఆ లీవ్స్గా కాకుండా స్పైన్ లాగా ఉండిద్ది. టు రెడ్యూస్ ట్రాన్స్పిరేషన్ని రెడ్యూస్ చేయడానికి. ద స్టెమ్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ ఎ లీఫ్ టు పర్ఫార్మ్ ఫోటోసింథసిస్ని పర్ఫామ్ చేయడానికి ఆ స్టెమ్ అనేది కాస్త లీఫ్గా మారిపోయింది. నెక్స్ట్ ఫోటోసింథసిస్ అంటే డాడీ వచ్చాడు. ఫోటోసింథసిస్ అంటే ఏంటి చదవాల్సిందే? మీనింగ్స్ ఎవరంట, క్వశ్చన్స్ మాత్రమే అంట. క్వశ్చన్స్ ఇచ్చేది క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాం. మరి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్లో ఉన్నాయి కదా, ఎక్సర్సైజెస్లో క్వశ్చన్స్ ఇస్తారు కాదంటలా. ఎక్సర్సైజెస్లో క్వశ్చన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రెండు ఉన్నాయి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇస్తారు. క్వశ్చన్స్ చదివా ఇప్పుడు. వాట్ ఈస్ హ్యాబిటాట్, హౌ క్యాక్టస్ ఈజ్ అడాప్టెడ్ టు సర్వైవ్. వాట్ ఈస్ ఫోటోసింథసిస్ అని కూడా చదువు. అక్కడ ఇవ్వలే మీనింగ్లో ఉంటుంది ఫోటోసింథసిస్ అంటే. అది అడుగుతారు. కీవర్డ్ ఇవ్వలా ఇదిగో చూసుకో. ఆర్గానిజమ్స్ హ్యాబిటాట్, టెరెస్ట్రియల్ హ్యాబిటాట్, ఆక్వాటిక్ హ్యాబిటాట్, ఫోటోసింథసిస్ చదివింది అదిగో ఇక్కడ. సరే ఇవి చదువుకో, ఈ కీవర్డ్స్ చదువుకున్నా కూడా వస్తాయి ఇంట్లో కూడా. The presence of specific features which enable a plant or an animal to live in a particular habitat is
Adaptation. The habitat of plants and animals that live on land are called terrestrial habitats. The habitats of plants and animals that live in water is called aquatic habitat. Soil, water, and air are the factors of habitat. Aquatic. Changes in our surroundings that make us respond to them are called stimuli. Next page. My pen. అయిపోయినాయా